హే! హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నా. నా పూజ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. శ్రావణ మాసంలో నా సెకండ్ డే పూజా వ్లాగ్ అనమాట. ఇవాళైతే మంగళవారం. మనకు శ్రావణ మాసంలో మంగళవారం కానివ్వండి, శుక్రవారం కానివ్వండి, నీట్‌గా ఇల్లు, వాకిలి అంతా కూడా క్లీన్ చేసుకొని, గడపకు పూజ చేసుకొని, ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిదనమాట. అండ్ ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నా, కొత్తగా వాచ్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా డైలీ వ్లాగ్స్ అన్నీ కూడా మీరు వాచ్ చేయొచ్చు. ఇవాళ మా పాప కంటే నేను కొంచెం ఎర్లీగా లేచాను. ఎర్లీగా అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే లేచాననమాట. ఇంక లేవంగానే ఇంట్లో అంతా చుమ్మేసుకొని బాత్ చేసుకొని వచ్చాను. బాత్ చేసుకొని ఇంకా గడప దగ్గరికి వెళ్తున్నాననమాట. ఇంకా అక్కడంతా క్లీన్ చేసి ముగ్గు పెట్టుకొని గుమ్మానికి పూలు పెట్టి గడపకంతా నిన్న నేను పూజ చేసుకున్నా కాబట్టి ఆ పసుపు కుంకుమ అలానే ఉంచేసి ఊరికే అలా క్లీన్ చేసి పువ్వు పెట్టుకొని గడపకి చిన్న ముగ్గయితే వేశాననమాట. ఇంకా ఇంటి ముందే తమలపాకు చెట్టు తీగలైతే ఉన్నాయి. ఇవాళ మంగళవారం కదా, అమ్మవారికి ఆకు వక్క పెడితే మంచిది అంటే అందుకని చెప్పి ఇంకా ఫ్రెష్‌గా ఆకులైతే కోసుకుంటున్నా. మా ఇంటి ముందంతా కూడా లైక్ చిన్న గార్డెన్ ఇది. ఇది మాది కాదు, మా ఓనర్స్‌దనమాట. సో ఇంటి ముందరే ఇలా ఉందనమాట. ఇంకా తమలపాకులన్నీ క్లీన్ చేసుకొని పూజకు కావాల్సిన పూలు అన్నీ తీసుకుంటున్నాననమాట. ఫస్ట్ అయితే నేను గడపకు పూజ చేసి తర్వాత ఇంట్లో పూజ చేస్తున్నాను. ఫస్ట్ గడపకి ఎందుకు పూజ చేయాలి అంటే, గడపట్లో వాకిట్లో మనం నీట్‌గా పసుపు రాసుకొని, కుంకుమ పెట్టుకొని, చక్కగా పూలతో అలంకరించి ముగ్గు వేసామనుకోండి, లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నట్టు. అది చూడంగానే అమ్మవారికి ఇంట్లోకి రావాలి, స్థిరపడాలి అనిపిస్తదనమాట. మీరు కూడా ఫస్ట్ గడప పూజ చేసుకొని తర్వాత ఇంట్లోనే పూజ చేసుకోండి. ఈ శ్రావణ మాసం మొత్తం కూడా మీకు ఎప్పుడు కుదరకపోయినా శ్రావణ మాసం మొత్తం కూడా ఫస్ట్ గడపకు పూజ చేసుకొని తర్వాత ఇంట్లో పూజ చేసుకోండి. ఆ లక్ష్మీదేవి వచ్చి మన ఇంట్లో స్థిరపడిపోతారనమాట. లక్ష్మీదేవి ఇంటికొచ్చి స్థిరపడితే మనకి భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు అన్నీ కలుగుతాయి. ఈ కాలంలో ప్రెజెంట్ ఉన్న డేస్‌లో ఐశ్వర్యం అంటే ఓన్లీ డబ్బే కాదు, ఆరోగ్యం కూడా. ఆరోగ్యంగా ఉండాలనుకుంటే కూడా ఇలా చేయండి. ఇంకా దేవుడి దగ్గర అయితే ఆకు, వక్క, ఒక ఫ్రూట్ అయితే పెట్టాను. నేను లక్ష్మీదేవి దగ్గర ఒక నిమ్మకాయ పెట్టాను చూసారా? ఇవాళ మంగళవారం కదా, అమ్మవారి దగ్గర కాసేపు నిమ్మకాయ పెట్టి ఇంటికి గుమ్మానికి రెడ్ కలర్ క్లాత్‌లో ఆ నిమ్మకాయ పెట్టి గుమ్మానికి మనం గాని కట్టామనుకోండి, ఇంటికి దిష్టి అలా ఏమీ తగలదు. నార్మల్‌గా గుళ్ళో అమ్మవారి దగ్గర ఉంటే తీసుకువచ్చేదాన్ని. ఇవాళ ఇంట్లో నేనే ఇలా అమ్మవారి దగ్గర పెట్టి ఇంకా గుమ్మానికి కడదాం ఈవినింగ్ అని చెప్పి పెట్టాననమాట. ఇవాళ మంగళవారం ఇంకా చాలా మంచి రోజు. చాలామంది మంగళవారం ఏది స్టార్ట్ చేయకూడదు, ఏంటి మంగళవారం రోజు ఇలా దిష్టి కడతావా గుమ్మానికి అని. మంగళవారం చాలా మంగళకరమైన రోజనమాట. ఇంకా పూజ అంతా చేసేసుకున్నాను. సో, ఇలా నా శ్రావణ మాసం డే 2 పూజ అయితే చేశాననమాట. సింపుల్‌గానే, పెద్దగా ఏమీ లేదు. అనుకుంటారు పూజ అంటే ఇంతేనా శ్రావణ మాసంలో హెవీగా చేయాలి అని. మనం ఇంట్లో సింపుల్‌గా మనకు తోచినట్టు మనం పూజ చేసుకుంటే చాలనమాట. అదే అమ్మవారు కోరుకుంటారు. ఆడంబరంగా చేయాలి, ఒకరిని చూసి ఇలా చేయాలి, అలా చేయాలి అని ఏం లేదనమాట. అండ్ ఇవన్నీ కూడా కాయిన్స్. అమ్మవారి దగ్గర అయితే పెడుతున్నాను. అమ్మవారి ఎదురుగా ఇలా కాయిన్స్ కానివ్వండి, పసుపు, కుంకుమ, గంధం ఇలా పెడితే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. ఇంకా ఇంట్లో ఉన్న కాయిన్స్ అన్నీ కూడా అమ్మవారి ముందైతే నింపేశాను. పూజ అయితే ఇలా చేసేసుకున్నా. ఇంకా పాప కూడా ఈలోపు అయితే లేచేసింది. యాక్చువల్లీ తను లేచిండదు. నేను ఇంకా దేవుడికి కర్పూరం హారతిస్తూ ఆ గంట కొట్టేలోపు ఆ సౌండ్‌కే లేచేసిందనమాట. ఇంకా పాపని కాసేపు ప్యాంపర్ చేసి ఫీడింగ్ ఇచ్చి ఇంకా నేనైతే నా మార్నింగ్ హాట్ వాటర్ అయితే తీసుకున్నాను. మామూలుగా లేవంగానే హాట్ వాటర్ తీసుకునేదాన్ని. పాప లేచే లోపల ఫాస్ట్‌గా ఫస్ట్ పూజ కంప్లీట్ చేసుకోవాలి. పూజ లేట్ చేయకూడదని చెప్పి ఫస్ట్ అంతా ప్రిఫరెన్స్ పూజకంతా చేసేసి తర్వాత ఇంకా హాట్ వాటర్ తీసుకోవడం, పాప లేచాక తన్ని కాసేపు ప్యాంపర్ చేయడం. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే కుక్ చేస్తున్నాననమాట. రైస్ కుక్కర్‌లో వైట్ రైస్ అయితే పెట్టేశాను. ఇక్కడ లెమన్ రైస్‌కంతా కూడా ఆ పోపుకంతా రెడీ చేసుకుంటున్నాననమాట. ఇవాళ మా బ్రేక్‌ఫాస్ట్ అయితే లెమన్ రైస్. పాపకి ఇవాళ ఏం చేయట్లేదు. ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న ఉగ్గు ఉంది కదా, ఆ ఉగ్గునే పాపకి ఇవాళ అయితే తినిపించబోతున్నా. ఇంకా టెంపుల్‌కైతే వచ్చాం. ఇవాళ మంగళవారం కదా, అమ్మవారి టెంపుల్‌కి వచ్చామన్నమాట. ఇది బొంతాలమ్మ టెంపుల్. తిరుపతిలో ఉన్న వాళ్ళకైతే చాలా బాగా తెలుస్తది. లీలామహల్ నుండి కరకంబాడి వెళ్ళే దారిలో ఈ బొంతాలమ్మ టెంపుల్ ఉందన్నమాట. ఇక్కడ అమ్మవారికి అయితే ఏదో ఉత్సవాల్లాగా జరుగుతున్నాయి. 9 డేస్ జరుగుతాయంట. ఇంకా వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని కాసేపు అక్కడ గుళ్ళో కూర్చొని, అక్కడ అమ్మవారికి పూజ జరుగుతుంటే కూర్చొని చూసేసి వచ్చామన్నమాట.
ఇంకా ఈ శ్రావణ మాసంలో మోస్ట్‌లీ కుదిరినంత వరకు గుడికి వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాను. అందుకే నిన్నైతే కపిల తీర్థం వెళ్ళాను. మండే కాబట్టి ఇవాళ అమ్మవారి టెంపుల్‌కొచ్చాననమాట. ఇంకా ఇంటికొచ్చాక పాప అయితే పడుకునేసింది. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి అన్నీ ప్రిపేర్ చేస్తున్నా. ఇవాళైతే పన్నీర్ కర్రీ చేస్తున్నా. ఇది డాబా స్టైల్ పన్నీర్ కర్రీ. మనకిది చపాతీలేకి బావుంటది, రైస్‌లేకి బావుంటదనమాట. నేనైతే రైస్‌లేకే చేస్తున్నా. మళ్ళీ నైట్‌కి గూడా ఇదే ఉంటే డిన్నర్‌లేకి చపాతీస్ చేసుకుంటే బావుంటది అని చెప్పి రెసిపీ గూడా అంతా క్యాప్చర్ చేశాను. ఇంకా ఎడిట్ అయితే చేయలేదనమాట. సో గైస్ ఇదండి ఇవాల్టి నా శ్రావణ మాసంలో సెకండ్ డే వ్లాగ్, మార్నింగ్ వ్లాగ్ అంతా గూడాను. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. ఇంకా ఇలాంటి పూజా వ్లాగ్స్ అన్నీ గూడా మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.